ఏంటి ఆనంద భైరవి వదిలేసా? కిల్మీ కిల్మీ. ఏ అనన్య, మర్యాదగా అత్తయ్య గారిని మాకు అప్పగించు. మర్యాదలు లేవు, మట్టిగడ్డలు లేవు. నాకు కావాల్సింది నా చేతికందిస్తే మీ మనిషిని మీరు ప్రాణాలతో కాపాడుకుంటారు. లేదంటే ఆవిడ బాడీలో పీస్ కూడా దొరకదు. ఆస్తే కదా నీకు కావాలి, ఇస్తాను. వావ్, ఇంత త్వరగా మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. మినిమం లేడీ సూపర్ స్టార్ రేంజ్ లో మంచి పంచ్ డైలాగులతో కౌంటర్ అటాక్ చేస్తారనుకున్నా. కుటుంబం అంటే బలహీనత ఉండాలి కానీ ఆస్తి సర్వస్వం వదులుకునేంత బలహీనతున్న తమరిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది ఆనంద భైరవి. త్వరగా కానివ్వు. బాంబు పేలటానికి 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఆలస్యం చేస్తే సంతకం చేసిన ప్రాణం మిగలదు. మేనేజర్, మా అక్క ఎక్కడా? ఎక్కడ ఏంటో ప్లేస్ డీటెయిల్స్ మొబైల్కి షేర్ చేస్తాను. మీరిక్కడే వెయిట్ చేయండి. పెదమా అమ్మి పద. శరణ్య పద. అమ్మా అమ్మా, అక్క, శరణ్య, అత్తయ్య గారు, టైం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అక్క దగ్గరే ఉండు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, లేవండి. పక్కకి జరగండి. శరణ్య, ఏంటి, ఏమైంది? నేనెందుకు ఇక్కడున్నాను? అత్తయ్య గారు బాంబు పెట్టారు. అనన్య, కాంచన. అవునా? అత్తయ్య గారు తీసుకెళ్లారు. పదండి. ఆనందా, ఆనందా, అమ్మా ఆనందా, ఏం కాలేదు కదా? ఏం కాలేదక్క. నువ్వు లోపలికి పదక్క.
ఆనంద, సమయానికి అప్రమత్తమై నా ప్రాణంతో పాటు ఇక్కడున్న ఇంతమంది ప్రాణాలను కాపాడావు. నువ్వు నిజంగా మా అందరి పాలిట దేవతవు ఆనంద, దేవతవు. పిన్ని, అమ్మ ప్రాణం తీయడానికి ఇక్కడ ఇంత విధ్వంసం సృష్టించాలని చూసినా ఆ అనన్యని విడిచిపెట్టకూడదు. దాని సంగతి తేల్చాలి. ఎవరి సంగతి ఎవరు తేలుస్తారో అది చూద్దాం. మై డియర్ మొగుడా. హే, నిన్ను ఇక్కడ మీకెవ్వరికి ఆవేశపడే అవకాశం, అధికారం నేను ఇవ్వదలుచుకోలేదు. నువ్వెవరే మా అధికారాన్ని డిసైడ్ చేయడానికి? నేనెవరని అడుగుతున్నావా? ఏవండోయ్ ఆనంద భైరవి గారు, మీ అబ్బాయి అడుగుతున్నాడు నేనెవరు అని. చెప్పండి, నేనెవరు? ఈ రాజ్కోటి సిల్క్స్ కి వన్ అండ్ ఓన్లీ సింగిల్ ఓనర్ని నేనే. ఏంటి, నువ్వు ఓనర్వా? మా రాజ్కోటి సిల్క్స్ నీదా? హ, పిచ్చి పట్టి మాట్లాడుతున్నావా? పిచ్చి, వెర్రి ఇలాంటివన్నీ పట్టాల్సింది ఇక మీదట మీకే. ఎందుకంటే నాట్ ఓన్లీ రాజ్కోటి సిల్క్స్, టోటల్ మీ ఆస్తి, ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు నావే. ఇదిగోండి పేపర్స్. శ్రీమతి ఆనంద భైరవి గారు నా పేరుతో ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసినట్టు రాసిచ్చిన మరియు తన స్వహస్తాలతో సంతకాలు చేసిన డాక్యుమెంట్స్, పక్కా ఒరిజినల్ డాక్యుమెంట్స్.